మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత భారీ ప్రాజెక్టు 3 పిల్లర్లు కుంగిపోతే ఆ 3 పిల్లర్లు మొత్తం ప్రాజెక్టులో భాగస్వామ్యం కానట్టు వాటిని రిపేర్ చేస్తే అయిపోతుంది అని మాట్లాడడము ఇంకా తెలివితక్కువతనమే తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఒక ఇంట్లో ఒక పిల్లర్ కూలిపోతే ఇల్లంతా పోతుంది. ప్రాజెక్టులో కూడా 3 పిల్లర్లు పోయినాయి అంటే 3 పిల్లర్లు సపరేట్గా తీసి వాటర్ స్టోర్ చేస్తారా? చేయమనండి కేసీఆర్ను. ఆడ కుర్చేసుకొని కూర్చొని వాటర్ను స్టోర్ చేయమనండి. కుర్చీ కొట్టుకుపోతే ఆయన కొట్టుకుపోతాడు. ఇట్లాంటి తెలియదొక్క మాటలు మాట్లాడు. ఒక ప్రాజెక్టు పోయింది, సరే కారకులు ఎవరైనా కావచ్చు. ఒక ప్రాజెక్టు దెబ్బతిన్నది. ప్రాజెక్టు దెబ్బతిన్నప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి ఉంది, నిపుణులు ఉన్నారు. వాళ్ళు ఏమి నివేదిక ఇస్తారో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి, ఆ నివేదిక ఆధారంగా పనిచేయాలి తప్ప ఆడ వెంటనే మరమ్మతు చేస్తే అయిపోయేది అంత ఈజీ కాదు కదా. మరమ్మతు చేయడం అంటే ఏమన్నా ఒకరు ఇటుకలు పేర్చి మళ్ళీ కట్టడం అదేమన్నా కాదు కదా. మళ్ళీ బేస్మెంట్ నుంచి పిల్లర్ వేయాలి. ఆయన పూర్తి పేరు నాకు తెలియదు కానీ కర్ణాటక నుంచి ఒక హెగ్డే, బై హెగ్డే, ఆయన ఒక పార్లమెంట్ మెంబర్. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు తన ప్రకటనలో. ఆయన అక్కడ అధికార ప్రతినిధి కూడా. ఆయన ఏం చెప్పాడు? 3వసారి మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని చెప్పాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తున్న నిరసన దృష్టిలో పెట్టుకొని డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. కానీ వాస్తవంగా వాళ్ళు మాట్లాడింది రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లు మార్చేస్తామని చాలా స్పష్టంగా చెప్పి ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామనే మాటకు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడినో నా దగ్గర రికార్డులో కూడా ఉంది. నా దగ్గర ఒక పేపర్ కటింగ్ కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఆ మాట.